కంటోన్మెంట్ నుంచి చాలా మంది ప్రజలు జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరుగుతుంది, అక్కడికి వచ్చి మా కంటోన్మెంట్ కి ఎలాంటి అభివృద్ధి జరగలేదని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నా కేటీఆర్, దేర్ ఇస్ నో మీనింగ్ ఆన్ ఫేక్ ప్రచారం చేయకండి. అన్నెసరీ మన డెవలప్మెంట్ ని మీరు ఏ పార్టీలన్నా ఉండొచ్చు, కానీ ఎక్కడైతే కంటోన్మెంట్ ప్రజలు ఇబ్బంది పడుతున్న ఇబ్బందిని కూడా మీరు దాన్ని ఫేక్ ప్రచారంకి యూజ్ చేస్తున్నారు అంటే ఎంత మూర్ఖులు మీరు ఆలోచించని చేసుకోండి ఒకసారి. ఎందుకు ఆ ప్రచారం చేయాలి? రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు, ఇన్ని పైసలు రిలీజ్ చేసినామయ్యా, మా కంటోన్మెంట్ ఎమ్మెల్యే కూడా చెప్పిండయా, ఒకసారి పోయి రావయా చూసి రావయా అని మాకు చెప్తే మేము వీడికి వచ్చినాం, చూసినాం. కేటీఆర్ విజ్ఞప్తి చేస్తున్నాం, వద్దు కేటీఆర్, డెవలప్మెంట్ కిందనే చూడు, ఎలక్షన్ కిందనే చూద్దాం. వాళ్ళని ఎందుకు అన్నెసరీ ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎందుకు మభ్య పెడుతున్నావు, వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నావు, వాళ్ళకి ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? నేను చాలా క్లియర్గా ఉన్నా, ఏది ఏమున్నా ఇగో ఈ జీవో ప్రకారం, జీవో 15/9/2015 లో జీవో వచ్చింది, జీవో ఎంఎస్ నెంబర్ 194 ప్రకారం క్లియర్ గా పనులు స్టార్ట్ అయినాయి. వెంకట్రావు అనే కాంట్రాక్టర్ కి పనులు వచ్చినాయి. పారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫార్మ్ రోడ్ అలాంగ్ NH 44 క్లియర్ ఉంది. 357 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ అమౌంట్ కూడా ఇస్తున్నాం.